సో హాయ్ గైస్, పెద్ద మూవీ లెవెల్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడేసుకుందాం. నా మీద కోపం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. ఎందుకంటే నేను చాలా నెగిటివిటీగా అయితే మాట్లాడుతున్నా నిజంగా పెద్ద సినిమా గురించి. సో ఈ కలెక్షన్ చూసారా, ఈ పోస్టర్ 100% ఫేక్. మీకైతే డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అబౌట్ పెద్ద మూవీ కలెక్షన్ గురించి. సో పెద్ద సినిమా డే 1 వచ్చేసరికి వీళ్ళ పోస్టర్ ప్రకారంగా 135 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ అది ఫేక్. ఎందుకంటే కేవలం 118 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే ఇంత మొత్తం వచ్చేసరికి 18 కోట్ల గ్రాస్ ఫేక్ వేసుకున్నారు. సో డే 2 చూసుకుంటే ఈ సినిమాకి వచ్చేసరికి 40 కోట్ల గ్రాస్, అదే డే 3 50 కోట్ల గ్రాస్, అదే డే 4 55 కోట్ల గ్రాస్. సో ఈ పెద్ద సినిమా వచ్చేసరికి మొత్తం లెవెల్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఒకసారి చూస్తే వీళ్ళు పోస్టర్ వచ్చేసరికి 400 కోట్ల గ్రాస్ కొట్టింది అని పోస్టర్ అయితే వేసారు నిజంగా. కానీ 100% ఫేక్ కలెక్షన్. ఎంత ఫేక్ కలెక్షన్ ఉందంటే 100 కోట్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు క్లారిటీగా. పెద్ద సినిమా ఇప్పటి వరకు వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గ్రాసే ఈ సినిమా వచ్చేసరికి 310 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. షేర్ చూసుకుంటే 190 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల షేర్ అయితే రావాలి. సో లాంగ్ రౌండ్ లో వచ్చేసరికి ఆ 10 కోట్ల రికవరీ చేసిన ఈ సినిమా వచ్చేసరికి 20 కోట్ల నష్టంతో యావరేజ్ అయినా బిలో యావరేజ్ అయినా ఫ్లాప్ అయితే అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ఇంకా 30 కోట్ల షేర్ అయితే రావాలని చెప్పుకోవచ్చు. సో ఏరియా వైజ్ గా మాట్లాడుకుందాం. మన నైజాంలో ఈ సినిమా వచ్చేసరికి 50 కోట్ల షేర్ కొట్టింది, అంటే 47 కోట్ల బిజినెస్ కి. సో 3 కోట్ల ప్రాఫిట్. సీడెడ్ లో 25 కోట్ల బిజినెస్ కి 19 కోట్ల షేర్ మాత్రమే. ఇంకా 4 నుంచి 5 కోట్ల షేర్ అయితే రావాలని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి గుంటూరు నుంచి 12 కోట్ల షేర్, ఇక్కడ 1 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈస్ట్ వెస్ట్ నుంచి ఒక 19 కోట్ల షేర్, ఇక్కడ నుంచి ఒక 4 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మొత్తం వచ్చేసరికి 139 కోట్ల షేర్ అయితే దాటింది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ సినిమా వచ్చేసరికి 215 కోట్ల గ్రాస్ అయితే మన తెలుగు స్టేట్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటకలో వచ్చేసరికి 25 కోట్ల గ్రాస్, 13 కోట్ల షేర్. కేరళ తమిళనాడులో అయితే ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. 2 కోట్ల షేర్ మాత్రం కలెక్ట్ చేసింది. ఇక మనకి నార్త్ అంటే హిందీ బెల్ట్, హిందీలో వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి 15 కోట్ల షేర్ దగ్గర అయితే ఉందని చెప్పొచ్చు. గ్రాస్ మీ ఇమాజినేషన్ కి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా 20 కోట్ల షేర్ రావాలి, ఇంపాసిబుల్. ఇంకా మనకి యుఎస్ నుంచి ఒక 25 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్. ఇంకా ఈ సినిమా 20 కోట్ల షేర్ రావాలి. వస్తుందంటారా? కామెంట్ చేయండి.